నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు అలాగే వేద విద్యని అభ్యసించి ఇప్పుడు కామేశ్వరి అమ్మ పీఠంలో ఆయన సేవల్ని అందిస్తున్నారు రామకృష్ణ గారు ఉన్నారు. అయితే ఈరోజు అందరికీ ఎంతో ముఖ్యమైన అమ్మవారు బాలా త్రిపుర సుందరి, అంటే శ్రీ విద్యలో మొట్టమొదటి మెట్టు అయిన బాలా త్రిపుర సుందరి అవతారం గురించి తెలుసుకుందాం. అమ్మవారి రూపాలలో ఎన్నో రూపాలు ఉన్నాయి, అయినా కూడా మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అసలు పురాణాల్లో బాల గురించి ఏం చెప్పారు, ఈ పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామకృష్ణ శర్మ గారు. ఈరోజు మీతో మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారి ఉపాసకులు, మీరు వేద విద్యని అభ్యసించారు, అసామాన్యమైన విషయం కాదు. సో అలాంటి మీరు ఒప్పుకోవడం, ఈరోజు మనం బాల గురించి మాట్లాడడం, అందులో శ్రీ విద్య ఉపాసన ఎంతో ముఖ్యమైన దాంట్లో బాల అనే అంశం నుంచి మొట్టమొదటిగా ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఎందుకని బాల రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు అని అంటారు, అలాగే పురాణం ఏం చెబుతారు? శ్రీమాత్రే నమః. అరుణ కిరణజాలే రంజితా సావకాశ విధృత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర వరకరాఢ్య పుల్లకల్హార సంస్థ నివసుతు హృదిబాల నిత్య కళ్యాణశీల. మొట్టమొదటిగా అమ్మవారు చరిత్ర తీసుకుంటే దేవీ భాగవతం కానివ్వండి, అట్లానే సప్తశతి కానివ్వండి, అమ్మవారి వైభవాల్లో ఏది తీసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా బాల రూపం తీసుకుంటున్నాం. ఆ బాలా త్రిపుర సుందరి అని, బాలా సుందరి అని, బాల అని ఇత్యాది నామాలతో అమ్మవారిని పిలువబడుతూ ఉంటారు. ఆవిడే మూల ప్రకృతిగా ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారు. ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని మూలంలోకి వెళ్ళినప్పటికీ కూడా, మూలంలో అందరూ కూడా బాల దగ్గర నుంచి మొదలుపెట్టి, శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా బాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ పని చేసినా సరే బాల దగ్గర నుంచి మొదలు పెడతారు. అసలు ఆ బాల ఎవరు, బాల ఎట్లా వచ్చింది, ఆ బాల అనేటువంటి నామం ఎవరు చెప్పబడ్డారు, ఎవరు పిలువబడ్డారు, ఆ బాలని పూజిస్తే ఎట్లా ఉంటుంది ఏమిటి అని అంటే, అరుణం అనేటువంటి ఒక కిరణంలో నుంచి వచ్చినటువంటిదే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అంటే సూర్యుడు వెలుగు మనకి ఎట్లాగైతే కిరణంగా కనిపిస్తూ ఉంటుందో, పొద్దున్నైతే సూర్యుడు, అట్లానే సాయంకాలం వేళ చంద్రుడు ఎట్లాగైతే వారి వారి కాంతుల్ని మనకి మన మీద ప్రసరింపచేస్తూ ఉంటారో, అట్లా లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఈ శ్యామల అమ్మవారిని కానీ, లలితా అమ్మవారిని కానీ, కాళీ అమ్మవారిని కానీ, వీరందరూ కూడా యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు వీళ్ళందరిలో నుంచి కూడా కాంతి, అమ్మవారి యొక్క కాంతిలో నుంచి వచ్చినటువంటి ఆవిడే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆ మహాత్రిపుర సుందరి అయినటువంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారు చెబుతూ, అమ్మవారు ఇట్లా అంటున్నది, రాక్షసులందరినీ కూడా సంహారం చేస్తున్నాం కదా, భండ సైన్యుడు అనేటువంటి సైన్యం అంతా కూడా ఉంది. వారి సైన్యాన్నంతటినీ కూడా ఈ శ్యామల అమ్మవారిని కానీ ఇత్యాది అమ్మవార్లందరూ కూడా, శక్తి దేవతలందరూ కూడా వారందరినీ కూడా పంచుకొని వారందరినీ కూడా సంహారం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారి పుత్రులందరూ కూడా వచ్చారట, రాక్షస పుత్రులందరూ కూడా, భండ సైన్యుడి యొక్క పుత్రులందరూ కూడా వచ్చారట బయటికి. వస్తే అప్పుడు ఆవిడ కాంతిలో నుంచి వచ్చినటువంటి ఆవిడే ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆవిడ లలితా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పిందట. ఇట్లా ఏమని చెప్పింది అని అంటే, అందుకనే మనకి లలితా రహస్యనామంలో కూడా చెప్పబడి ఉన్నటువంటి గొప్ప నామం ఏమిటి అని అంటే, భండ సైన్య వధోద్యుక్త బాలా విక్రమ నందిత. లలితా రహస్యనామంలో చాలా గొప్ప నామం, విశేషమైనటువంటి నామం ఏదైనా ఉన్నది అంటే అది ఇది అనమాట. అమ్మవారి ఉద్భవం ఇక్కడి నుంచి మొదలైందనమాట. బాల అమ్మవారి యొక్క ఉద్భవం ఇక్కడి నుంచి మొదలైంది. అమ్మవారు ఆ కాంతిలో నుంచి వచ్చి అమ్మవారు మహాత్రిపుర సుందరి అమ్మవారితో చెబుతూ ఉన్నది, అమ్మా నేను కూడా వారందరినీ కూడా సంహారం చేస్తాను, ఆ పుత్రులందరూ కూడా వచ్చారు కదా, ఆ పుత్రులందరినీ కూడా సంహారం చేసి దేవతలందరికీ కూడా సంరక్షణ కల్పిస్తాను అని చెప్పేసి ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు చెప్పింది. అమ్మవారితో చెబుతూ ఉండగా అమ్మవారు అంటూ ఉన్నది, అప్పుడు చిన్నపిల్లవి కదమ్మా నీకెందుకు అంటే, మన ఇంట్లో ఏదైనా తల్లిదండ్రులు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాం, ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నాం అని అనేసరికి తల్లిదండ్రులు ఏమంటారు, ఎందుకమ్మా ఇప్పుడు చిన్నపిల్లవి కదా అని చెప్పేసి అంటారు. అట్లా ఆ మహాత్రిపుర సుందరి అమ్మవారు బాలా త్రిపుర సుందరితోటి దగ్గర కూర్చోబెట్టుకొని ఇట్లా అంటున్నది, ఇప్పుడు ఎందుకమ్మా వీళ్ళందరినీ కూడా సంహారం చేయటం, శ్యామల అని కానీ ఇత్యాది వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా
మేము వారందరినీ కూడా చూస్తున్నాం కదా, నువ్వు ఎందుకులే అని చెప్పేసాను. అంటే ఆ బాలులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత, ఆ బండాసురుడి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నా కాంతితోటి సంహారం చేస్తాను, బాలలాగా వాళ్ళతో ఆడుతూనే సంహారం చేస్తాను వారిని అని చెప్పేసి ఆ బాలా త్రిపుర సుందరి యొక్క మహాత్మ్యం అంతా కూడా ఆ యొక్క నామంతో పుట్టింది అని, అట్లానే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు వివిధ రకాలైనటువంటి నామాలతోటి పిలువబడుతూ ఉంటుందని, ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆ సంహారం, ఆ రాక్షస సంహారం దగ్గర నుంచి మొదలుకొని రాక్షసులందరినీ కూడా సంహారం పూర్తిగా ఆవిడే చేసింది అని కొన్ని చరిత్రలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఆవిడ ఒక్కొక్క ఘట్టంగా ఒక్కొక్క అవతారంగా దాలుస్తూ ఆవిడ మూల ప్రకృతి అయినటువంటి మహాత్రిపుర సుందరిగా పిలువబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో మహాత్రిపుర సుందరి ఆవిడే లలితా త్రిపుర సుందరి అని పిలువబడుతూ ఉంటుందమ్మా. అయితే లలితా త్రిపుర సుందరి నుంచి ఉద్భవించిన అమ్మవారే బాలా త్రిపుర సుందరి. అయితే మరి శ్రీ విద్యలో ఎంతో ముఖ్యమైన ఈ బాల ఏమంటారు మంత్రం తీసుకోవడం ఎవరెవరు తీసుకోవాలి అని అంటారు, అండ్ మొట్టమొదటిగా ఎందుకని బాలని ఆరాధించాలి శ్రీ విద్యలో అని? ఈ యొక్క లలిత రహస్యనామంలో కూడా అంటే మొట్టమొదటిగా మనం ఏం తీసుకున్నప్పటికీ కూడా అందరికీ అర్థమయ్యే విధానంగా తీసుకోవాలి అని అంటే లలిత రహస్యనామాన్నే మనం చెప్పుకోవాలి అనమాట. అర్థంగా మనం చెప్పుకోవాలి అని అంటే అందరూ అర్థమయ్యేటట్టుగా, అందరూ చెప్పుకునేటట్టుగా, అందరికీ అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే మొట్టమొదటిగా అంటే శ్రీ విద్య అంటే అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు, శ్రీ విద్యా సాంప్రదాయం అని, శ్రీ విద్యా రహస్యం అనేటువంటిది అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు. కానీ లలితా రహస్యనామం ఇటీవల కాలంలో అందరూ కూడా స్మరిస్తున్నారు దాన్ని, ఇటీవల కాలంలో అందరూ కూడా దాన్ని జపం చేస్తున్నారు. లలితా నామంలో ఒక నామం తీసుకోవటం లేదా లలిత సహస్రనామం మొత్తం చదవటం. దాంట్లో అమ్మవారు 2 విధాలుగా చెప్పబడుతూ ఉన్నది. ఒకటి 9 వర్షాలు అంటే 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి లోబడినటువంటి ఆవిడ బాలా త్రిపుర సుందరి. తర్వాత రెండో ఘట్టంగా ఉన్నటువంటి ఆవిడ 16 సంవత్సరాల లోబడిగా ఉన్నటువంటి ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఈ రెండిటికి కూడా మూలం ఏది అంటే బాల్యంలో మూలం ఏది అని అంటే 9. అక్కడి నుంచి బాల్యం ఇంకా పెద్దవాడు అవుతున్నారు అని చెప్పేసి అని అంటారు. 9వ ఏడు ఆఖరి అన్నమాట. కాబట్టి ఆ ఆఖరి సంవత్సరమే మన శ్రీ విద్యా సాంప్రదాయంలో మొట్టమొదటిగా తీసుకోబడుతూ ఉన్నటువంటి మొట్టమొదటి అవతారం, మొట్టమొదటి ఘట్టం, మొట్టమొదటి శక్తి ఆ బాలా త్రిపుర సుందరి యొక్క శక్తి. అక్కడి నుంచి మొదలుకొని అమ్మవారికి, అందుకనే అమ్మవారికి షోడశి అని, నవాక్షరి అని, ఇట్లా సకల నామాలన్నీ కూడా అమ్మవారిని స్తుతింపజేసే శ్రీ విద్యా సాంప్రదాయంలో ఈ నామాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క సంఖ్య, ఆ యొక్క సంఖ్యలో అమ్మవారు 9 సంఖ్యలో ఉన్నటువంటి ఆ 9 సంఖ్యలో ఉన్నటువంటి అమ్మవారే బాలా త్రిపుర సుందరి. ఆవిడికే అమ్మవారికి మూలంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో బాలా త్రిపుర సుందరిగా చెప్పబడుతూ, అట్లానే ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా మనం సంకల్పం అంతా కూడా గట్టిగా చెప్పుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏదైనా ఒక పని చేయాలి అని అంటే దానికి సంకల్ప బలం అనేటువంటిది చాలా గట్టిగా ఉండాలి. ఆ సంకల్ప బలం లేనిదే మనం ఏ పని కూడా చేయలేం. మనం ఏది చేసినప్పటికీ కూడా సంకల్పం ప్రధానం. అది మనం బయట పనిని కానివ్వండి, లేదా బ్రహ్మకర్మ చేస్తూ ఆ బ్రహ్మకర్మలో భాగంగా కానివ్వండి, శ్రీ విద్యా సాంప్రదాయంలో కానివ్వండి, ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని అంతటినీ కూడా మొట్టమొదటిగా ముందు ఉండి మనల్ని దూరంగా నడిపించేటువంటి ఆవిడ ఎవరైనా ఉన్నారు అని అంటే అది బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అంటే బాల రూపకంగా చిన్నగా ఉంటారు కదా, అందుకనే చిన్నగా ఉంటారు. కాబట్టి సృష్టి, స్థితి, లయ అంత ఈ మూడింటిని కూడా ఎవరు అనుసరించి నడుస్తోంది అని అంటే మనం అంతా కూడా ఏం చెప్పుకుంటాం, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అటువంటి శివుడే ఈ యొక్క సృష్టి స్థితిని అంతటినీ కూడా ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. నడిపిస్తున్నాడు అని. అటువంటి ఈశ్వరుణ్ణి నడిపిస్తున్నటువంటి ఆవిడ ఎవరు అని అంటే ఆ లలితా రహస్యనామంలో ఆఖరిలో చెప్పబడి ఉన్నటువంటి నామం ఏమిటి అని అంటే ఆ బాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. ఆ యొక్క అమ్మవారు అన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకుంది. మన దగ్గర ఉన్నటువంటి సకల బాధలన్నింటినీ కూడా తీసుకుంది. రాక్షసులందరి దగ్గరికి కూడా వెళ్ళింది. వారందరి దగ్గరికి కూడా దేవతలందరూ కూడా వారికి ఆహారాన్ని వేస్తున్నారు.
రాక్షసులు మాకు ఎవరు ఆహారం వేయట్లేదంటే వారి దగ్గరికి వెళ్ళి రాక్షసులైనప్పటికీ కూడా వారి పనినంతటినీ కూడా చూసింది. ప్రాణులన్నీ కూడా మమ్మల్ని మూగవారు అంటున్నారనో లేదంటే కనుక ఇంకొకటి అంటున్నారనో మాకు మాట రావట్లేదనో ఇత్యాది వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా పై ఉన్న వాళ్ళందరూ కూడా మా బాధని కొంచెం చూడాలి అని అంటే ఆ బాల వెళ్ళి వారందరి బాధను కూడా చూసింది. అందరి బాధ చూసింది. అందరి బాధ చూసిన తర్వాత ఆఖరిలో అందరినీ కూడా ఆనందింపజేసి ఆ ఆనందింపజేసినటువంటి ఆవిడ ఒక దగ్గరికి నడుచుకుంటూ వెళుతోందట. వెళుతూ ఉండగా దేవతలందరూ కూడా అడిగారు, అంటే మన దగ్గర నుంచి ఏదైనా మనకి ఎవరైనా ఒక మంచి పని చేశారు, చేసి వారు మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండగా అయ్యా ఎక్కడికి వెళ్తున్నారండి, మరలా ఎప్పుడు వస్తారండి, మాకు ఏదైనా అవసరం వస్తే మరలాక అందుబాటులోకి వస్తారా, ఇటువంటివన్నీ కూడా మనం అడుగుతూ ఉంటాం సామాన్యంగా. అట్లా బాలా త్రిపుర సుందరి అమ్మవారు వెళ్ళిపోతూ ఉండగా చిన్నగా బాలగా ఉన్నటువంటి మహాత్రిపుర సుందరి, అంటే బాలా మహాత్రిపుర సుందరి ఆవిడ పేరు. మహా అంటే పెద్దది, బాల అంటే చిన్నది. అంటే ఈ పెద్దదిలో చిన్నది ఏమిటండి అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఈ అసలు సృష్టి మొదలవటమే చిన్నగా మొదలయ్యి పెద్దగా ఇదైనటువంటిదే మహాత్రిపుర సుందరి యొక్క రూపం అన్నమాట. ఆవిడనే మహావిద్య అని శ్రీవిద్య అని పిలువబడుతూ ఉంటుంది ఆవిడ. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు వెళ్ళిపోతూ ఉండగా ఈ దేవతలందరూ కూడా వచ్చి, అమ్మ ఎక్కడికి వెళుతున్నారు, మరలా ఎప్పుడు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి, దాన్ని ఏమంటారు, మీరు వెళ్ళేటువంటి ప్రాంగణం పేరేమిటి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారట ఈ దేవతలందరూ కూడా. అడుగుతూ ఉండగా అప్పుడు అమ్మవారు చెప్తోంది, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీచక్రం అనేటువంటి నా యొక్క నిలయం, రాజనిలయం అక్కడ ఉన్నది, నేను ఉండేది అక్కడే, అక్కడ సుధా సముద్రం అక్కడ ఉన్నది, దాంట్లో నేను ఉంటున్నాను, అక్కడ ఎవరున్నారమ్మా అని అడిగారట ఈ దేవతలందరూ కూడా. అమ్మా అక్కడ ఎవరున్నారు, మీరు ఒక్కళ్ళే కదా, మా అందరితో కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అని అడిగితే ఆవిడన్నదట, శ్రీ శివా శివశక్తి రూపిణి లలితాంబిక. నేను లలితగా బాలగా ఆవిడ దగ్గర అక్కడికి వెళుతున్నటువంటిది ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏమిటి, ఎందు నిమిత్తార్థం నేను అక్కడికి వెళ్తున్నాను అని అంటే, నా యొక్క పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. పరమేశ్వరుడు చాలామంది అయినటువంటి మానవులు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, ఇత్యాది ఎవరైనా సరే వారికి బాధగా ఉన్నది అని అంటే వారి బాధనంతటినీ కూడా తీసుకొని దేవతలందరూ కూడా ఎట్లాగైతే ఈ యొక్క విషాన్నంతటినీ కూడా వచ్చినప్పుడు ఆ విషాన్నంతటిని ఎట్లా అయితే కంఠంలో పెట్టుకొని ఈశ్వరుడు ఉన్నాడో, అట్లా సకల మాన అందరి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులంతటినీ కూడా ఈశ్వరుడు తీసుకొని అక్కడ ఏదో చికాకుతో ఉంటాడు ఈశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుడికి నేను వెళ్ళి ఆ బాలా త్రిపుర సుందరి రూపంలో ఆయన పక్కన ఆయన్ని ఆడుతూ ఆయనతోటి ఆడిస్తూ ఉంటే ఆయనకు ఉన్నటువంటి ఆ బాధని, ఆయనకు ఉన్నటువంటి ఆ చికాకునంతటినీ కూడా మర్చిపోయి లోకాన్నంతటినీ కూడా సంరక్షిస్తాడు అని చెప్పేసి అమ్మవారు అక్కడికి వెళుతూ ఉన్నది అని చెప్పేసి అమ్మవారే సాక్షాత్తుగా ఈ యొక్క నామం అంతా కూడా చెప్పింది అని చెప్పేసి మనకి మహాపురాణాలన్నీ కూడా చెప్పబడుతూ, అట్లా మొట్టమొదటిగా ఎవరైతే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారో, షోడశి కానివ్వండి, పంచదశి కానివ్వండి, లేదా శ్రీ విద్యా సాంప్రదాయంలో కానివ్వండి, ఈ బాలా త్రిపుర సుందరితోటి ఎవరైతే మొట్టమొదటిగా ప్రారంభం చేస్తారో అటువంటి వారికి ఎటువంటి లోటుబాట్లు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లానే అక్కడి నుంచి లోటుబాట్లు ఇబ్బందులు అనేటువంటివి కలియుగ ధర్మ ప్రకారంగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణం. కానీ మంత్ర సాంప్రదాయంలోకి వచ్చేసరికి బాలా త్రిపుర సుందరి అనుష్ఠానంతో ఎవరైతే ప్రారంభం చేస్తారో అటువంటి వారికి ఆ మంత్రానుష్ఠానంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అని చెప్పేసి సాక్షాత్ అమ్మవారే చెబుతూ, లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు చెబుతూ, బాలని ఎవరైతే మొట్టమొదటిగా ఉపదేశం తీసుకొని ఎవరైతే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారో అటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా వారి దగ్గర నుంచి చెడునంతటినీ కూడా తీసివేసి ఎప్పుడూ కూడా శుభాన్ని కలిగిస్తుంది ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అందుకని ఈ బాలకి అంత విశేషంగా శ్రీ విద్యా సాంప్రదాయం చెప్పబడి ఉన్నది. ఎంతో అద్భుతంగా వివరించారంటే ఇవన్నీ వింటూ ఉంటాం కానీ కొంచెం చిక్కుముళ్ళలాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా ఎంతో వివరంగా చెప్పారు. అయితే ఇక్కడ నా చిన్న ప్రశ్న ఏంటి అని అంటే, అమ్మవారిని మనము లలితా త్రిపుర సుందరిగా చూస్తూ ఉంటాం కానీ బాలగా గుళ్ళు కానీ లేకపోతే అమ్మవారికి ప్రత్యేకమైన స్థలం ఎక్కడ ఉందా బాల రూపకంగా? బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఉన్నది. ఎక్కడన్నా
కాంచీ మహానగరానికి సమీప ప్రాంతంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఉంది, విశేషమైనటువంటి దేవాలయం. అమ్మవారు అక్కడి నుంచే పుట్టుకు వచ్చింది అని చెప్పేసి ఈ కొన్ని పురాణాలన్నిటిలోనూ కూడా ఉన్నాయి. ఆ నగర సమీపంలో ఉన్నటువంటి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అక్కడి నుంచి ఆవిడ శక్తే ఇక్కడికి వస్తూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి కామాక్షీపుర దేవతగా ఇక్కడ ఉన్నది కాంచీ మహానగరంలో. అట్లానే మనందరికీ కూడా తెలిసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ విద్యా ఉపాసకులు అయినటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజింపచేసి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఎల్లప్పుడూ కూడా ఆ బాలనే స్మరణ చేస్తూ ఆయన యొక్క అంతకాలంలో కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు పక్కనే ఉన్నది అని చెప్పేసి మనకి చాలా చరిత్రలన్నీ కూడా మనకి చెప్పబడుతూ ఉంటాయి. అటువంటి ఆ సమీప క్షేత్రాల్లో కూడా దగ్గరలో కూడా ఒక క్షేత్రం ఉంది, బాలా త్రిపుర సుందరి క్షేత్రం. అయితే ఇక్కడ ఇది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కథ విన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆయన చివరి దశ వరకు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా, ఇలా అన్ని వింటూ ఉంటాం కదా. అమ్మవారి ఆయనతో ఉన్నా కూడా ఎందుకని ఆయనకి ఆ కర్మ అనుభవించాలి? అంటే చాలా మంది అట్లా చెబుతున్నారు ఆయన ఇబ్బంది పడ్డారు అని. కానీ ఆయనే చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, అమ్మవారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సాక్షాత్గా ఆయనే చెప్పారు రాఘవనారాయణ శాస్త్రి గారే, అమ్మవారు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను ఈ సమీపంలో ఈ సమయంలో నేను ఇంటికి వచ్చి నా పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఇంటికి వచ్చి నేను విశ్రాంతి తీసుకోవాలనుకున్నా, లేదా నేను ఏదైనా అల్పాహారము భోజనం ఇత్యాది ఏదైనా చేయాలనుకున్నా కూడా వెంటనే నాకు ఆ అమ్మవారు కలిగించినటువంటి ప్రసాదం, నేను ఏ రోజు కూడా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కొన్ని ధర్మాల ప్రకారంగా ఇబ్బంది పడితే పడుండొచ్చేమో కానీ నా దాకా ఆవిడ తీసుకురాలేదు అని చెప్పేసి సాక్షాత్ రాఘవనారాయణ శాస్త్రి గారే అమ్మవారి గురించి ఇట్లా వివరించారు. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలని అంటారు? అంటే అది మనం నిజంగా ఒక భక్తి భావంలో ఉన్నప్పుడు మనకి దేవుడి మీద చింత తప్ప మనం కష్టపడుతున్నామా, మంచి బట్టలు వేసుకున్నామా, లేకపోతే ఏమంటారు బయట మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అంత ఆలోచన ఉండదు కదా. సో ఆ విధంగా ఆయన చెప్పారు అనుకోవాలా, లేకపోతే కనుక ఎలా అంటారు దీన్ని? ఏ విధంగా కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇబ్బంది పెట్టింది అని ఆయన్ని మనస్ఫూర్తిగా నేను నమ్మట్లేదు. ఎందుకు అనంటే ఆయన అంత బాలా ఉపాసకులు. సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని నాకు ఇంతోటి ఐశ్వర్యం నాకు కావాలి అని అంటే ఆవిడ ఇవ్వకుండా ఉంటుందా? ఉండదు. అటువంటి ఆయన ఆవిడ్ని ఎందుకని ప్రార్థించలేదు అని అంటే, అమ్మవారు తానులో ఉండి, అంటే మొట్టమొదటిగా ఎవరైనా సరే ఒక ఈశ్వరుణ్ణే తీసుకున్నప్పుడు ఈశ్వరారాధన చేస్తూ నా రుద్రో రుద్రమర్చయేతు, తాను రుద్రుడైతే కానీ రుద్రార్చన చేయడానికి అర్హత రాదు. అట్లా మనం ఏదైనా ఒక జపం చేసేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు కానీ అంగన్యాస కరన్యాసాలు అని అంటారు. మనకి లలిత సహస్రనామం చెప్పేటప్పుడు కూడా మొట్టమొదటిగా మనకి అంగన్యాస కరన్యాసాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ యొక్క ఇదిలో ఎవరు కూడా మొదలు పెట్టమంటే ఎవరైనా అందరూ కూడా ఎట్లా మొదలు పెడుతున్నారంటే, అయితే శ్రీమాత్రే నమః, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని మొదలు పెడుతున్నారు, లేదా అరుణాంకరుణ తరంగితాక్షి అని మొదలు పెడుతున్నారు. ఆ మొట్టమొదటి ఉన్నటువంటి పూర్వపీఠిక ఉత్తర పీఠిక కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. దాంట్లో బీజాక్షరాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. లలిత మొత్తం అంతా కూడా దాన్ని సహస్రనామం అని మనం అంటున్నాం. 1000 నామాలు ఉంటాయి కాబట్టి సహస్రనామం అని మనం అంటున్నాం. కానీ అది లలిత రహస్యనామం. అమ్మవారికి ఉన్నటువంటి సకల రహస్యాలన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. అమ్మవారు ఎక్కడ కూర్చున్నది, ఏ ఆసనం మీద కూర్చుంది, ఆ ఆసనం గల పేరేమిటి, అట్లానే అమ్మవారికి ఉన్నటువంటి ప్రాకారాలు ఏమిటి, ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాలన్నిటికీ కూడా గల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. అమ్మవారు మొట్టమొదటిగా బాల దగ్గర నుంచి మొదలుకొని ఏ ఏ నామాలు అమ్మవారు ధరించుకుంటూ వెళ్ళింది, ఆ నామాల్ని ఎవరు అమ్మవారికి ఇచ్చారు, ఎవరు ఆ నామకరణాన్ని చేశారు, ఇత్యాదివన్నీ కూడా ఈ లలితా రహస్యనామంలో మనం సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ మనకి ఆ యొక్క అర్థం, మంత్రార్థం అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే దాన్ని లలితా రహస్యనామం అంటారనమాట. కొన్ని సాంప్రదాయాల్లో దాన్ని లలితా రహస్య నామావళి, మంత్రార్థ నామావళి అని అంటారనమాట. మంత్రానికి అర్థం చెప్పబడేటువంటి నామమే ఈ యొక్క లలితా రహస్యనామం. అట్లా రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర నుంచి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ పక్కకు వచ్చాము. రాఘవనారాయణ శాస్త్రి గారు అంతటి ఐశ్వర్యాన్ని ఆవిడ కోరితే ఆవిడ ఇవ్వకుండా ఉండలేదు, ఆయన కోరలేదు ఆవిడ ఇవ్వలేదు అని అనుకోవచ్చు. కానీ
ఆ రాఘవనారాయణ శాస్త్రి గారిలో తానులో లీనమై ఆ మహాత్రిపుర సుందరి బాలగా ఉన్నటువంటి ఆ త్రిపుర సుందరి అమ్మవారు తానులో లీనమై ఆయనకి ఏం కావాలో అది ఆయనకి ఇస్తూ, అట్లానే ఆయన దగ్గర నుంచి ఏదైతే ఈవిడ తీసుకోవాలో అది తీసుకుంటూ వారిద్దరూ బాగానే ఉన్నారు అని పురాణం అంతా కూడా చెప్పబడుతుంది. అంటే లోకంలో మనం మాట్లాడుకోవడానికి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకున్నప్పటికీ కూడా మూలం ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మూలం చెప్పబడుతుందో అదే విజయవంతంగా తీసుకుంటాం అన్నమాట. మనం ఏ పని తీసుకున్నా అంటే ఫలానా వాళ్ళు ఈ పని చేశారు, ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని జపం చేశారు, ఆ జపం చేసినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా చాలామంది ఆ బాలా త్రిపుర సుందరికి ఉన్నటువంటి జపాన్ని అక్షరలక్ష చేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి వాళ్ళని నేను చూడలేదు నా చరిత్రలో. కాబట్టి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, ఆ అమ్మవారి జపం మన దగ్గరికి రావటమే ఒక విజయం అంతా కూడా మన దగ్గరికి వచ్చినట్టుగా లెక్క. అయితే ఈరోజు ఈ వీడియో అమ్మవారి గురించి మాట్లాడడం కూడా ఒక మొదటి మెట్టుగా భావించవచ్చు. అంతే 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 రైట్. సో విన్నారు కదా రామకృష్ణ శర్మ గారు ఎంత అద్భుతంగా అమ్మవారి గురించి చెప్పారు. అయితే మరిన్ని ఎపిసోడ్స్ మీకు అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే షేర్ చేయండి, లేకపోతే లైక్ చేసి కింద శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇంత అద్భుతమైన అమ్మవారి గురించి ఎంతో చక్కగా వివరించారు. మరిన్ని ఎపిసోడ్స్ చేయాలని నేనైతే భావిస్తున్నాను. కానీ మీ అందరి సపోర్ట్, మీ అందరి ఒపీనియన్ కూడా నాకు ఎంతో అవసరం. కాబట్టి లైక్ ఎట్లీస్ట్ చేయండి. ధన్యవాదాలు.